ఎంత ఏం చేసినా ఈయనని జనాలు అన్నమాట. అంటే ఈ మాట ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఇక్కడ ఒక 2 నిమిషాలు నిలబడితే ఒక 10-15 బండ్లు పోతాయి అన్నమాట. మీరు చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు ఎన్ని బండ్లు పోతాయి రాంగ్ రూట్లో. ఇప్పుడైతే 2 పోయినాయి. ఇక చూడండి వస్తున్నాయా, చూడండి ఎన్ని పోతున్నాయి. ఇప్పుడు నేను నిలబడి 2 నిమిషాలు కూడా కాలేదు, రికార్డింగే 1 నిమిషం కాలేదు. ఇంకా ఇన్ని బండ్లు పోతున్నాయి కదా, చూడండి ఇంకా ఇన్ని బండ్లు పోతున్నాయి కదా. ఒకవేళ ఎవరన్నా ఇటు నుంచి వచ్చేటోడు వాళ్ళకి తాకిండు, ఏమైనా అయింది, యాక్సిడెంట్ అయింది అంటే ఎగబడతారు జనాలంతా. ఇట్లా రాంగ్ రూట్లో పోయేటోళ్ళకి మాత్రం మళ్ళీ ఎవరు అడగడు. అది రాంగ్ రూట్లో పోయేటోని తప్పు కానే కాదు, అసలు ఇటు నుంచి వచ్చేటోని తప్పే అన్నమాట. అది అట్లా ఎవరైతే కరెక్ట్ పోతుండో వాందే తప్పు. రాంగ్ రూట్లో వచ్చి గుద్దుకున్నది తప్పు కానే కాదు అసలు. మళ్ళీ వీళ్ళకి ఛాలెంజ్లు పడతలేవా, లేకపోతే ఏంది, వీళ్ళకి పోలీసు వాళ్ళ భయం లేదా, పోలీసు వాళ్ళు అంతా చులకనైపోయారా వీళ్ళకు, లేకపోతే ఏంది గవర్నమెంట్ రూల్స్లు అంటే వీళ్ళకి అవసరం లేదా, అసలు వీళ్ళు దేశం వల్ల లేకపోతే కాదా, రూల్స్ పాటిస్తారా లేదా, ఏందా, మళ్ళీ జనాలందరూ ఆలోచించాలి ఒక్కసారి. ఇది నలుగురికి షేర్ చేయండి, పోలీసు వాళ్ళకి చేరే వరకు షేర్ చేయండి దయచేసి. జై శ్రీరామ్.